ఇదండి ప్లీజ్. వర్మ గారు, ఇక్కడ చిరంజీవిని బాలకృష్ణ ఏమన్నారు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ వారం అంతా దాని మీదనే చర్చలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు 10 రోజులే జరిగినాయి. ఆ 10 రోజుల సమావేశాల్లో ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి వాటిని అడగటానికి మాట్లాడటానికి వైసీపీ వాళ్ళే ఎలాగూ ముఖం చాటేశారు, వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వీళ్ళు 164 మందిని నాన్ సీరియస్ గా సోత్కర్ష పరనింద అన్నట్లుగా వీళ్ళని నేను పొగుడుకోవటం, వైసీపీని తిట్టడం అనే విధంగా జరిగిపోయినటువంటి వ్యవహారం. అయిపోయిన తర్వాత బాలకృష్ణ మాట్లాడాడు. చిరంజీవి అభిమానులకు కోపం వచ్చింది, చిరంజీవికి కూడా కోపం వచ్చింది. చిరంజీవి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ రోజు జరిగింది ఇది, నేను పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి వెళ్ళాను అనేటువంటి విషయాన్ని ఆయన కూడా ఒక రిలీజ్ చేశాడు. ఇక్కడ ఒకవేళ చిరంజీవిని బాలకృష్ణ అవమానించాడు, లేకపోతే ఇంకేదో ఉంది, ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఏదో కేసు పెడతా ఇదని అన్నారు కదా. నాకు తెలిసి అయితే అసెంబ్లీలో మాట్లాడిన దానికి బయట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టరు, కేసులు తీసుకోరు. అలా కదా, అసెంబ్లీ వ్యవహారం అసెంబ్లీలో తేల్చుకోవాలి. ఒకవేళ ఉంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జనసేనకు సంబంధించిన వాళ్ళే ఏదైనా సరే స్పీకర్తో మాట్లాడతారు, వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అసెంబ్లీ అప్పుడో లేకపోతే ఏదో ఒకటి, అంతే తప్ప అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎమ్మెల్యే మీద బయట కేసులు పెట్టరు. ఈ విషయం మరి వాళ్ళకి తెలుసో లేదో తెలియదు చిరంజీవి అభిమానులకి. రెండో అంశము, అసలు చిరంజీవికి ఒకవేళ అంత అవమానం జరిగింది, చిరంజీవికి సంబంధించినటువంటి సమస్య ఉంది, చిరంజీవిని బాలకృష్ణ అవమానించారు అని అంటే మీరు చెప్పినట్లుగా మొదట రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణే ఉంటారు, దాంట్లో సందేహం ఏముంది. రెండో వ్యక్తి నాగేంద్ర బాబు ఉంటారు. వాళ్ళిద్దరూ ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడలేదు అంటే అర్థమైంది వాళ్ళ కోపం రాలేదనో లేకపోతే బాలకృష్ణ మాటలను ఆమోదించారనో ఇది కాదు. కూటమిలో ముగ్గురు కలిసి ఉన్నారు, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఏదో ఒక అసెంబ్లీలో ఒక సందర్భోచితంగా ఏదో ఒక బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల మీద ఈ రోజున సాధారణమైనటువంటి చిరంజీవి ఫ్యాన్స్ లాగా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ప్రభుత్వంలో మంత్రి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా నాగేంద్ర బాబుకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. వీళ్ళు ఒకవేళ రెస్పాండ్ అయితే ఎలా ఉంటది, ప్రభుత్వంలో భాగస్వాములైన 2 పార్టీల మధ్య విభేదాలు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున వాళ్ళకి బాధ్యత ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించమని. అంతేగాని సినిమాకు సంబంధించినటువంటి ఒక సమస్య వస్తేనో, లేదా బాలకృష్ణ చిరంజీవిని అంటేనో, చిరంజీవి బాలకృష్ణ అంటేనో, లేకపోతే నాగేంద్ర బాబు బాలకృష్ణ అంటేనో ఏదో ఒక మాటల సందర్భంలో జరుగుతూ ఉంటాయి. మీరు ఒక్క మాట అండి, ఇక్కడ నాగేంద్ర బాబు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించారు. వాళ్ళు పొలిటీషియన్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సందర్భంలో అంతర్గతంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు తప్ప బహిరంగంగా వాళ్ళు మాట్లాడకూడదు. అందుకనే మాట్లాడకుండా చాలా హుందాగా వ్యవహరించారు ఇద్దరు, పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు. అదేవిధంగా చిరంజీవి కూడా ఆ రోజున ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం వరకే పరిమితం అయ్యారు తప్ప మిగతా ఎక్కడా కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఇవన్నీ కూడా ఇది ఉన్నా సరే వాళ్ళని సర్ది చెప్పేటువంటి ప్రయత్నమే జరిగింది. ఇక జరిగినటువంటి పరిణామం పొరపాటు జరిగింది, బాలకృష్ణ ఏదో విధంగా మాట్లాడినప్పుడు దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరిది, కూటమి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే. కాబట్టి ఏం చేశారు ఆయన, ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం వేరు, ఇప్పుడు జ్వరం లేదు ఏం లేదు, జ్వరం గురించి సమస్య కాదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి జ్వరానికి సంబంధించినటువంటి అంశం మీద పరామర్శకి వెళ్ళాడు. సమస్య ఏంటి అని అంటే బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడటంతో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, జనసేనకు సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గం వీళ్ళందరూ వాళ్ళ మనోవేదనకు గురయ్యారు, హర్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ఇదేంటి, మీకు ఇండైరెక్ట్గా బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని ఒక సస్టైన్ మీకు ఇంకా ఏమి ఇబ్బంది లేదు, ఇలాంటివి జరగకుండా నేను పునరావృతం కాకుండా చూస్తాను, ఇలాంటి ఘటనలు జరగవు, ఈ విధంగా తొందరపాటు మాటలు కూడా ఉండవు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉండొచ్చు. మీరు అన్నట్లుగా వాళ్ళిద్దరు అదే విధంగా బాలకృష్ణతో మాట్లాడించడం. ఇంకోటి అయితే నేను అనుకుంటాను, బాలకృష్ణ స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చెయ్యడు.
బాలకృష్ణ మాట్లాడిన తర్వాత తప్పు ఒప్పు అనేటువంటి ఒక ఘటనను బట్టి కాదు. ఒకవేళ బాలకృష్ణ తప్పు మాట్లాడారని నేను కూడా ఒక డిమాండ్ చేసి మీరు అసెంబ్లీలో ఆయన తప్పు అని ఒప్పుకోమనండి, లేకపోతే అసెంబ్లీలో రికార్డుల నుంచి తొలగించమనండి. ఈ డిమాండ్లు ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తెలుసు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు బాలకృష్ణ మాట్లాడినప్పుడు. కానీ ఆయన మాట్లాడితే ఈ తప్పు నువ్వు బాలయ్య బాబు ఈ విధంగా మాట్లాడకూడదు, మనం ఇలా మాట్లాడకూడదు అని మాట్లాడాడు అనుకోండి, ఇది నందమూరి అభిమానికి కోపం వస్తుంది, బాలకృష్ణ కోపం వస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా హట్ చేయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి బాధ్యత. అటు బాలకృష్ణని, ఇటు పవన్ కళ్యాణ్ని, చిరంజీవి అభిమానుల్ని. వాళ్ళు కూడా కారణమే కదా కూటమి అధికారంలోకి రావడానికి. చిరంజీవి అభిమానులు కూడా కారణమే కదా. చిరంజీవి అభిమానులందరూ బహిరంగంగా జనసేనకు మద్దతు ఇచ్చారుగా. ఇదే బ్లడ్ బ్యాంకులు సమావేశం పెట్టి ఎస్ మేము జనసేనకు మద్దతు ఇస్తున్నాం, మేము చిరంజీవి అభిమానులు అయినప్పటికీ కూడా, చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా ఈ ఎన్నికల్లో మేము జనసేనకు మద్దతు ఇస్తున్నామని 2024 ఎన్నికల్లో ప్రకటించారు. వాళ్ళు కూడా భాగస్వాములే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. అందుకనే చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కాబట్టి మొత్తము సమస్య పోయింది అని అనుకోవాలి. ఎందుకనంటే ఈ విధంగా నాకు తెలిసి అయితే చిరంజీవి అభిమానులు మళ్ళీ బయటికి రారు. పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ అంశం మీద ఏదో దీన్ని వివాదంగా మాట్లాడేటువంటి ప్రయత్నం జనసేన కూడా చేయదు. ఆ విధమైనటువంటి సంకేతాలు మొత్తం వాళ్ళ అధినాయకత్వం నుంచి వాళ్ళకు వచ్చి ఉంటాయి. ఇలాంటి జరిగి ఉండకూడదు, ఇలా బాలకృష్ణ మాట్లాడి ఉండకూడదు అని బాధ వ్యక్తం చేయటం వేరు. మీరు మాకు సారీ చెప్పాల్సిందే మా చిరంజీవికి, లేకపోతే ఒప్పుకోం మేము, లేకపోతే కేసులు పెడతాం, ఇలాంటివన్నీ మాటలు ఉండవు. జరిగిందేదో జరిగింది, అయిపోయింది. ఇది ఇంకా సమస్య ఇప్పుడు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా కావాల్సింది ఎవరికి అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి.